హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ స్మాక్ డౌన్లో ఏం జరిగింది అని అంతే కాకుండా రెసల్ మేనియా నైట్ 1 అండ్ నైట్ 2లో ఏమేమి మ్యాచెస్ ఉండబోతాయి, రెసల్ మేనియా వీకెండ్ హాల్ ఆఫ్ ఫేమ్ కావచ్చు, స్టాండ్ అండ్ డెలివర్ కావచ్చు, అండ్ రెసల్ మేనియా టైమింగ్స్ గురించి కావచ్చు. సో అన్నీ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రెసల్ మేనియా వీకెండ్ గురించి మాట్లాడుకుంటే డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్ సెరమనీ కూడా ఉండబోతుంది. సో హాల్ ఆఫ్ ఫేమ్ ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఎప్పుడు వస్తుంది అంటే సాటర్డే మార్నింగ్ 10:30కి వస్తుంది. సో స్మాక్ డౌన్ మన అందరూ తెలుసు లాస్ వేగస్ టీ మొబైల్ అరేనా నుంచి వస్తుంది నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్. సో అది 5:30 నుంచి 8:30. సో 8:30 టు 10:30 2 అవర్స్ గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత 10:30కి హాల్ ఆఫ్ ఫేమ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో అదే రోజు నైట్ 10:30 PM మనకి ఎన్ఎక్స్టీ స్టాండ్ అండ్ డెలివర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మార్నింగ్ 4:30 యాక్చువల్లీ 2:30కి కౌంట్ డౌన్ షో స్టార్ట్ అవుతుంది. 2:30 టు 4:30. 4:30కి యాక్చువల్ నైట్ 1 రెసల్ మేనియా కార్డ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ దాని తర్వాత సండే నైట్ 2 మనకు తెలిసిందే. సో అది గైస్ రెసల్ మేనియా వీకెండ్ టైమింగ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇవన్నీ మనకి నెట్ఫ్లిక్స్లో రాబోతున్నాయి. సో నెట్ఫ్లిక్స్లో సబ్స్క్రిప్షన్ ఎలాగంటే అందరికీ తెలుసు, సింపుల్ అమెజాన్ ప్రైమ్ కావచ్చు, సోనీ లివ్ కావచ్చు, ఇవన్నీ ఎట్లా తీసుకున్నారో సేమ్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కూడా అంతే. అందులోనే డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఉంటుంది. సో కరెంట్ అందులో 4 ప్లాన్స్ అయితే ఉన్నాయి. 149 ఏమో ఓన్లీ మొబైల్లో వస్తుంది, 149 తీసుకుంటే మంత్లీ. 199 ఏమో టీవీలో ల్యాప్టాప్లో ప్లే చేయొచ్చు అండ్ మొబైల్లో ప్లే చేయొచ్చు. బట్ రెండిట్లలో ఒకేసారి ప్లే చేయరాదు, మొబైల్లో కానీ టీవీలో కానీ ఒకేసారి ప్లే చేయరాదు. అండ్ ఇది 720pలోనే వస్తుంది రేషియో, అంటే హై క్వాలిటీ 4K అయితే రాదు. 1080p హెచ్డి కూడా రాదు, 720p హెచ్డి మాత్రమే వీడియో రెజల్యూషన్ ఉంటుంది 199లో. సో ఇది బేసిక్ ప్లాన్. 199 అనేది చాలామంది తీసుకుంటారు, ఎక్కువ పాపులర్ అయిన ప్లాన్ ఇదే. దీని తర్వాత మనకి 499 ఉంది అండ్ 649 ఉంది. 499 ఏమో హెచ్డి 1080 అండ్ అంతేకాకుండా 2 or more పీపుల్ యూజ్ చేయొచ్చు అనుకుంటా. దాని తర్వాత 649 కూడా అంతే, 4 people యూజ్ చేయొచ్చు, 4 or 6 people యూజ్ చేయొచ్చు. 4K రెజల్యూషన్ అయితే ఉంటుంది. సో ఇట్లా బేసిక్ అయితే 199 ప్లాన్. నేను ఓన్లీ మొబైల్లో చూస్తా, టీవీలో కానీ ల్యాప్టాప్లో కానీ అంటే 149 మంత్లీ. సో ఇది నెట్ఫ్లిక్స్ గురించి. అండ్ అంతేకాకుండా సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందు ఆటో పే అనేది అయితే ఒకటి ఉంటుంది. ఈ ఓటీటీస్తో వచ్చిన వాళ్ళు ఇదే. అదేంటంటే ఒకసారి మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనం గూగుల్ యూపీఐ ఐడి ఇస్తాం కాబట్టి, యూపీఐ ఐడీస్ లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్గా అది నెక్స్ట్ మంత్కి కానీ లేకపోతే నెక్స్ట్ 3 monthsకి కానీ, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అంటే మంత్లీ కాబట్టి నెక్స్ట్ మంత్ అట్లా ఆటోమేటిక్గా డిడెక్ట్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉంటుంది అది. సో ఆటో పే అనేది క్యాన్సిల్ చేసుకోండి. గూగుల్ పే అయితే ప్రొఫైల్లో క్లిక్ చేసి కింద ఆప్షన్స్లో ఉంటుంది ఆటో పే అని, క్యాన్సిల్ ఆటో పే అని అయితే క్లిక్ చేసుకోండి. సో అది స్టోరీ గైస్. అండ్ స్మాక్ డౌన్ గురించి ఈరోజు ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటే ఫస్ట్ నిక్ ఆల్డిస్ అయితే స్టార్ట్ చేస్తాడు షోని. ర్యాండీ ఓర్టన్ని పిలుస్తాడు. సో ర్యాండీ ఓర్టన్ చెప్తాడు, నేను నీకు ఆల్రెడీ లాస్ట్ ఇయరే ఫైన్ పే చేసిన, 2 సార్లు ఫైన్ పే చేసిన, ఫ్యూచర్లో ఇలాంటిది ఏమైనా జరిగితే మళ్ళీ నీకు ఆర్కేఓ ఇస్తా అన్న ఉద్దేశంతోనే లాస్ట్ ఇయర్ నీకు 2 times ఫైన్ పే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈవెన్, నీకు ఆల్రెడీ ఫైన్ పే చేసిన కాబట్టి మన ఇద్దరికి శత్రుత్వం అనేది ఏం లేదు అంటాడు. అంతేకాకుండా నాకు అపోనెంట్ కావాలి రెసల్ మేనియాకి, నువ్వైనా పర్లేదు ఈ సూట్ తీసేసి రింగ్ గేర్లో వచ్చేసి రా అని అయితే ర్యాండీ ఓర్టన్ చెప్పడం జరుగుతుంది. సో ఈ ఇంటరాక్షన్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు సోలో సెకోవా. సో సోలో సెకోవా వచ్చి నీ మ్యాచ్ కోసం ఎవరు చూడడం లేదు, అవసరం లేదు, నువ్వు అసలు గతం అని అయితే మాట్లాడడం జరుగుతుంది సోలో. అయితే ర్యాండీ ఓర్టన్కి కోపం వచ్చి ఐ విల్ ఫైట్ బోత్ ఆఫ్ యూ అనడంతో సోలో సెకోవా తమతంగా మనకి రౌండ్ అప్ చేస్తాడు ర్యాండీ ఓర్టన్. సో ఇద్దరు కలిసి కొడతా అంటే ఎల్ఏ నైట్ సేవ్ చేయడానికి వస్తాడు. సో అలాగా నిక్ ఆల్డిస్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే సెట్ చేయడం జరుగుతుంది. ర్యాండీ ఓర్టన్ ఎల్ఏ నైట్ వర్సెస్ సోలో అండ్ తమతంగా. సో ఈ మెయిన్ ఈవెంట్ మ్యాచ్లో ఎల్ఏ నైట్ తమతంగాకి BFT కనెక్ట్ చేసి అయితే గెలుస్తాడు. గెలిచిన తర్వాత జేకబ్ ఫాటు వచ్చి ఎల్ఏ నైట్ పైన ముచ్చటగా 3 సార్లు ఆ మైటీ మూన్సల్ట్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో నైట్ 1లో ఉంటుంది రెసల్ మేనియా మ్యాచ్, జేకబ్ ఫాటు వర్సెస్ ఎల్ఏ నైట్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ అంతేకాకుండా ఈ మ్యాచ్ మధ్యలో సోలో సికోవా అండ్ ర్యాండీ ఓర్టన్ మనకి వాళ్ళిద్దరు సపరేట్గా కొట్టుకోవడం అయితే జరుగుతుంది. సో మరి ర్యాండీ ఓర్టన్ అపోనెంట్ సోలో సికోవా ఇంకా కన్ఫర్మేషన్ అయితే చేయలేదు. సో పాసిబుల్లీ కన్ఫర్మ్ చేస్తారనిపిస్తుంది, ఎందుకంటే నైట్ 1లో మనకి 7 matches ఉన్నాయి, నైట్ 2లో
6 మ్యాచెస్ ఉన్నాయి. సో పాసిబుల్లీ ర్యాండీ ఓర్టన్ వర్సెస్ సోలోస్ ఎక్కువ, ఒకవేళ అఫీషియల్ చేస్తే అది నైట్ 2లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది స్టోరీ గైస్. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ సోల్ రూకా మనకి క్యాండిస్ లెరేని ఓడిస్తుంది WWE స్పీడ్ ఛాంపియన్షిప్కి. సో ఈ స్పీడ్ టోర్నమెంట్ ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్లో వస్తుంది. సో ఇప్పటిదాకా క్యాండిస్ లెరే ఉండే, సో క్యాండిస్ లెరేని ఓడించి NXT సోల్ రూకా కరెంట్ న్యూ స్పీడ్ ఛాంపియన్ అయితే అయింది. అండ్ అంతేకాకుండా ట్యాగ్ టీమ్ గాట్లెట్ మ్యాచ్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం బెయిలీ అండ్ లైరా వాల్కిరియా గెలవడం జరుగుతుంది. సో ఇప్పుడు బెయిలీ అండ్ లైరా వాల్కిరియా వర్సెస్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ లివ్ మోర్గన్ అండ్ రఖేల్ రోడ్రిగస్ రెసల్ మేనియాలో ఉంటుంది. ఈ మ్యాచ్ నైట్ 2లో ఉండబోతుంది. అండ్ అంతేకాకుండా షార్లెట్ ఫ్లేర్ టిఫ్నీ స్ట్రాటన్ని బ్యాక్ స్టేజ్ పార్కింగ్ లాట్లో అటాక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత షార్లెట్ ఫ్లేర్ని ఇంకా నువ్వు అవసరం లేదు ఈ ఎరీనా నుంచి వెళ్ళిపో అని అయితే చెప్తారు. దాని తర్వాత రాక్సెన్ పెరేజ్ నిక్ ఆలిస్ దగ్గరికి వెళ్ళి NXTలో నేను స్టాండ్ అండ్ డెలివర్లో మ్యాచ్ కావాలని జనరల్ మేనేజర్ ఏవని అడిగిన తనైతే ఇవ్వలేదు, నాకు రెసల్మేనియాకి మ్యాచ్ కావాలి, టిఫ్నీ స్ట్రాటన్ అసలు ఛాంపియనే కాదు అని టిఫ్నీ స్ట్రాటన్ గురించి మాట్లాడుతా అంటే టిఫ్నీ వచ్చి ఇంటరప్ట్ చేస్తుంది, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా, సరే చూసుకుందాం మన ఇద్దరం అనడంతో టిఫ్నీ వర్సెస్ రాక్సెన్ పెరేజ్ మ్యాచ్ అయితే స్కెడ్యూల్ అవుతుంది. అండ్ ఈ మ్యాచ్లో టిఫ్నీ స్ట్రాటన్ రాక్సెన్ని ఓడిస్తే, ఓడించిన తర్వాత షార్లెట్ ఫ్లేర్ మళ్ళీ క్రౌడ్లో నుంచి వచ్చి స్ట్రాటన్ పైన దాడైతే చేస్తుంది. సో అఫీషియల్స్ వచ్చి సపరేట్ చేయడం జరుగుతుంది. సో టిఫ్నీ స్ట్రాటన్ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ నైట్ 1 ఆఫ్ రెసల్మేనియాలో అయితే ఉంటుంది. మరి ఛాంపియన్షిప్ హ్యాండ్స్ చేంజ్ అవుతుందా లేకపోతే టిఫ్నీ రిటైన్ చేసుకుంటుందా అనేది చూడాలి. అంతేకాకుండా డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ ఆల్రెడీ అఫీషియల్ చేసిండే నిక్ ఆల్డిస్ నిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. సో ఈ రోజు డేమియన్ ప్రీస్ట్ వస్తా అంటే వెనక నుంచి అటాక్ చేస్తాడు డ్రూ మ్యాకెంటైర్. సో అబ్సల్యూట్ బ్రూటల్ అటాక్ అయితే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ ఐ ప్యాచ్ తీసేసి నేను ఇప్పుడు 100% క్లియర్గా ఉన్నానైతే డ్రూ మ్యాకెంటైర్ చెప్తాడు. సో ఈ బ్రూటల్ బ్రాల్ తర్వాత మనకి కన్ఫర్మ్ అయిపోతుంది డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ ఇన్ అ సిన్ సిటీ స్ట్రీట్ ఫైట్. సో సిన్ సిటీ అంటే లాస్ వేగస్కి ఒక నిక్ నేమ్ ఉంది సిన్ సిటీ అని. సో అందువల్ల లాస్ వేగస్లో జరుగుతుంది కాబట్టి రెసల్మేనియా ఎలిజియన్ స్టేడియంలో సిన్ సిటీ అనేది పెట్టిల్లు ఆ స్ట్రీట్ ఫైట్కి పేరు. సో స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ అబ్సల్యూట్ బ్రూటల్గా ఉండబోతుంది డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్. అండ్ ఈ మ్యాచ్ నైట్ 2లో ఉండబోతుంది. అంతేకాకుండా రే ఫీనిక్స్ సెకండ్ మ్యాచ్ WWEలో బర్తోని వెరీ గుడ్ ఫెంటాస్టిక్ మ్యాచ్. సో ఆల్ ఓవర్ సోషల్ మీడియా అప్లోడ్ చేస్తారు ఈ మ్యాచ్ని, రే ఫీనిక్స్ అండ్ బర్తో మ్యాచ్ని. ఈ మ్యాచ్లో రే ఫీనిక్స్ గెలుస్తాడు. గెలిచిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తే బర్తో షేక్ హ్యాండ్ అయితే ఇవ్వడు. శాంటోస్ ఎస్కోబార్ రావడం జరుగుతుంది. సో శాంటోస్ ఎస్కోబార్ రే ఫీనిక్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేట్ చేస్తాడు, చాలా బాగా పర్ఫామ్ చేసినావని. సో మరి శాంటోస్ ఎస్కోబార్ రే ఫీనిక్స్ని రిక్రూట్ చేసుకోవాలని చూస్తున్నాడు ఆ లెగాడో డెల్ ఫ్యాంటోస్మోకి లేదా అనేది చూడాలి. బ్యాక్ స్టేజ్లో ఆండ్రాయిడ్ వచ్చి కొంచెం పెప్ టాక్ లాంటిది అయితే చెప్తాడు బర్తోకి, చాలా బాగా పర్ఫామ్ చేసినావు అది ఇది అని. బట్ బర్తో అయితే వినడు, ఇది నీ బిజినెస్ కాదు అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో అండ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే స్మాక్ డౌన్ నెక్స్ట్ వీక్ డిఫెండ్ కాబోతున్నాయి. స్మాక్ డౌన్లోనే మోటార్ సిటీ మెషిన్ గన్స్ నెంబర్ 1 కంటెండర్స్ వర్సెస్ ద ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ స్ట్రీట్ ప్రాఫిట్స్ మాంటెస్ ఫోర్డ్ అండ్ ఏంజెలో డాకిన్స్. సో రెసల్మేనియాలో కాదు, నిన్న మనం వీడియోలో డిస్కస్ చేసినట్టు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో ఉండబోతుంది. అంతేకాకుండా నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో ఆండ్రే ద జైంట్ మెమోరియల్ బ్యాటిల్ రోయల్ కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ నాకు తెలిసి జే ఊసో గెలిచినట్టున్నాడు ఆండ్రే ద జైంట్ మెమోరియల్ బ్యాటిల్ రోయల్. అండ్ అంతేకాకుండా జాన్ సీనా టీ-మొబైల్ అరీనా లాస్ వేగస్కి రాబోతాడు రెసల్ మేనియాకి ముందు. సో మరి ఏం చెప్తారని అయితే చూడాలి. ఈరోజు కోడీ రోడ్స్ రింగ్లోకి వచ్చి అయితే జాన్ సీనా గురించి మాట్లాడతాడు, తను ఎందుకు సియాటల్కి రాలేదు అని. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ వస్తే వస్తాడు, ఈ టైటిల్ నా దగ్గర నుంచి తీసుకోలేడు జాన్ సీనా అని అయితే చెప్పడం జరుగుతుంది కోడీ రోడ్స్. అంతేకాకుండా అక్కడ కొన్ని ప్రీవియస్ ఓల్డ్ టైటిల్స్ కూడా పెడతారు. జాన్ సీనాది స్పిన్నర్ టైటిల్ కూడా పెట్టడం జరుగుతుంది. కోడీ రోడ్స్ చెప్తాడు, ఈ టైటిల్ చూసి నేనైతే ఎక్కువగా సిగ్గుపడను, ఎంబారెస్ అయితే అవ్వను, ఎందుకంటే నాకు తెలుసు కష్ట సమయంలో జాన్ సీనా ఎలాగా పోరాడాడో ఆ టైంలో WWEని నిలబెట్టడానికి. అదంటే నాకు చాలా గౌరవం అని అయితే కోడీ రోడ్స్ చెప్పడం జరుగుతుంది ఆ స్పిన్నర్ బెల్ట్ని అయితే చూసి. సో ఆ రెస్పెక్ట్ అయితే ఉంది స్టిల్ కోడీ రోడ్స్కి జాన్ సీనా అంటే. సో మరి చూడాలి జాన్ సీనా తీసుకోగలుగుతారా కోడీ రోడ్స్ నుంచి, రికార్డ్ బ్రేక్ చేస్తారా రిక్ ఫ్లేర్ది లేదా అనేది మనకి తెలియబోతుంది. సో కోడీ రోడ్స్ అయితే 100% కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఈ టైటిల్ నా దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు అని. అంతేకాకుండా నేచ్ బాయ్ రిక్ ఫ్లేర్ కూడా రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, జాన్ సీనా ఒకవేళ తన రికార్డ్ బ్రేక్ చేస్తే తను చాలా హ్యాపీగా ఉంటా అని. సో మనం చూసిన ఎలిమినేషన్ చేంబర్ తర్వాత రిక్ ఫ్లేర్ కమెంట్స్, జాన్ సీనాని నేను ఎలాగైనా సరే 17th టైం టైటిల్ గెలవనివ్వను అని అయితే చెప్పిండు. అదే రిక్ ఫ్లేర్ నిన్ననో మొన్ననో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది,
జాన్ సీనా కనుక ఒకవేళ ఛాంపియన్ అయితే 100% నేను హ్యాపీగా ఉంటాను. సో అది స్టోరీ గైస్. మరి జాన్ సీనా గెలుస్తారా లేదా అనేది చూడాలి. మరి నైట్ 1 అండ్ నైట్ 2 రెసల్మేనియా మ్యాచెస్ గురించి మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుంటే నైట్ 1లో రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk మెయిన్ ఈవెంట్ మ్యాచ్. అంతేకాకుండా జేడ్ కార్గిల్ వర్సెస్ నయోమి మ్యాచ్ కూడా ఉండబోతుంది. వార్ రైడర్స్ వర్సెస్ ద న్యూ డే ఫర్ ద వరల్డ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్. LA Knight versus Jacob Fatu for the United States Championship match. Tiffany Stratton versus Charlotte Flair for the WWE Women's Championship match. అంతేకాకుండా Jey Uso versus Gunther for the World Heavyweight Championship match. So ఇది WrestleMania Night 1 7 matches and WrestleMania Night 2 Bayley and Lyra Valkyria versus Liv Morgan and Raquel Rodriguez for the WWE Women's Tag Team Championships. Damian Priest versus Drew McIntyre Sin City Street Fight match. Intercontinental title Fatal 4 way జరగబోతుంది. Dominic Mysterio, Penta, Finn Balor, Braun Breaker Fatal 4 way. AJ Styles versus Logan Paul 1-on-1 match కూడా నైట్ 2లో ఉండబోతుంది. అంతేకాకుండా ట్రిపుల్ థ్రెట్ ఫర్ ద ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. Io Sky, Bianca Belair, Rhea Ripley and the biggest main event Cody Rhodes versus John Cena. So 6 matches నైట్ 2లో. మరి ర్యాండీ ఓర్టన్ మ్యాచ్ ర్యాండీ వర్సెస్ సోలో ఏమన్నా యాడ్ అవుతుందా నైట్ 2కి లేదా అన్నది అయితే చూడాలి. సో అది గైస్ నైట్ 1 కార్డ్ నచ్చిందా మీకు, నైట్ 2 కార్డ్ నచ్చిందా, లేకపోతే 2 కార్డ్స్ సూపర్గా అనిపిస్తున్నాయా అనేది కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.